ஜெய் ஸ்ரீமன்னாராயண. தூமணி மாடத்து சுத்தும் விளக்கிரிய தூபம் கமலத்து இளநைல் மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாள் திறவாய் மாமீரவளை இழுப்பிரோ உன்மகள் தான் ஊமையோ அன்றி செவிடோ ஆனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் நின்று நாமం పలవం నవిన్రేలో రెంబావాయ్. పరిశుద్ధమైన మణలతో నిర్మించిన మేడల చుట్టూ దీపాలు వెలుగుతూ ఉంటే, ధూపం పరిమళిస్తూ ఉంటే, పడుకోగానే నిద్ర వచ్చేటటువంటి అందమైన పడక మీద శయనించినటువంటి ఓ అత్త కూతురా, మణి నిర్మితమైన ఆ తలుపు గడియలు తెరువమ్మా. ఓ అత్త, నువ్వన్నా ఆమెను లేపు. ఆమెకేమన్నా మూగా, లేక చెవుడా, లేకపోతే గాఢమైన నిద్ర వచ్చేటట్లుగా ఎవరైనా మంత్రించారా? మహామాయావి, మాధవ, వైకుంఠవాస అంటూ ఆ స్వామి పేర్లు చెప్పైనా ఆమెను లేపు అంటూ నేటి 9వ పాసురంలో 4వ గోపికమును నిద్రలేపుతున్నారు మన గోదమ్మ. ఆండాళ్ దివ్య తిరువళిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. தூமணி மாடத்து சுத்தும் விளக்கிரிய தூபம் கமலத்து இளநைல் மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாள் திறவாய் மாமீரவளை இழுப்பிரோ உன்மகள் தான் ஊமையோ அன்றி செவிடோ ஆனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் நின்று நாமం పలవం నవిన్రేలో రెంబావాయ్. పరిశుద్ధమైన మణలతో నిర్మించిన మేడల చుట్టూ దీపాలు వెలుగుతూ ఉంటే, ధూపం పరిమళిస్తూ ఉంటే, పడుకోగానే నిద్ర వచ్చేటటువంటి అందమైన పడక మీద శయనించినటువంటి ఓ అత్త కూతురా, మణి నిర్మితమైన ఆ తలుపు గడియలు తెరువమ్మా. ఓ అత్త, నువ్వన్నా ఆమెను లేపు. ఆమెకేమన్నా మూగా, లేక చెవుడా, లేకపోతే గాఢమైన నిద్ర వచ్చేటట్లుగా ఎవరైనా మంత్రించారా? మహామాయావి, మాధవ, వైకుంఠవాస అంటూ ఆ స్వామి పేర్లు చెప్పైనా ఆమెను లేపు అంటూ నేటి 9వ పాసురంలో 4వ గోపికమును నిద్రలేపుతున్నారు మన గోదమ్మ. ఆండాళ్ దివ్య తిరువళిగలే శరణం.